కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కుబేరా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకి రాగా హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయినప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది ఈ మూవీ. విడుదలైన 5 రోజుల్లోనే కుబేరా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ మేరకు ఈ మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా వేసింది. సంపద, జ్ఞానం ఇప్పుడు 100 కోట్లకు పైగా విలువైన వేవ్ అంటూ రాసుకొచ్చింది. తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు శేఖర్ కమ్లా దర్శకత్వం వహించగా భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అవిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బ్యానర్ పైన సునీల్ నరాంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ కు వీధుల్లో సంచరించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణే శేఖర్ కమ్లా అద్భుతంగా తెరకెక్కించగా యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో ఆకట్టుకుంది ఈ మూవీ. ఈ మూవీలో బిచ్చగాడి రోల్లో దేవాగా ధనుష్, సిబిఐ ఆఫీసర్ దీపక్ గా నాగార్జున తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాలో జిమ్ సర్బ్, ప్రియాంశు చటర్జీ, దిలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది ఈ సినిమాకి. దేశంలోనే అత్యంత సంపన్నుడు నీరజ్ మిత్రా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాలని కలలుగంటూ ఉంటారు. ఇదే టైంలో బంగాళాఖాతంలో భారీ ఆయిల్ రిగ్ బయటపడగా దాన్ని సొంతం చేసుకునేందుకు 1,00,000 కోట్లతో ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు నీరజ్. తన చేతికి మట్టంటకుండా ఆ డబ్బును వారి అకౌంట్లలోకి చేర్చేందుకు ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం నిజాయితీపరుడైన దీపక్ సహాయం తీసుకుంటాడు. ఓ మంత్రి ఇంటిపైన రైడ్ చేసేందుకు సీనియర్ సిబిఐ ఆఫీసర్ దీపక్ కు అక్రమ కేసు కింద జైల్లో వేస్తారు. దీపక్ ను బయటకు తెచ్చిన నీరజ్ అతని సహాయంతో డబ్బులు ప్రభుత్వ పెద్దల అకౌంట్లో వేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇందుకోసం ధనుష్ తో పాటు మరో 3 అనాథలను సెలెక్ట్ చేసుకుంటారు దీపక్. వారి పేరు మీద బినామీ కంపెనీలు సృష్టించి డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంతలో నీరజ్ గ్యాంగ్ నుంచి దేవా తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఓ బిచ్చగాడి వల్ల రిచెస్ట్ పర్సన్ నీరజ్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.